నేను రీసెంట్‌గా మీరేదో జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు అంటే ఏం లేదు, ఒక విన్నా. ఫ్లైట్‌లో ఒక ఆ! ఫ్లైట్‌లో ఎళ్తుంటే హైదరాబాద్ నుండి విజయవాడ ఎళ్తుంటే జస్ట్ ఒక సెకండు నేనెళ్తున్నా కూర్చొనున్నారు. మామూలుగా విష్ చేసుకుంటాం గదా! "అన్న బాగున్నారా?" అంటే "బాగున్నా." అంటే హ్మ్. "ఏంది మన పరిస్థితి ఎట్లుండబోతుంది" అని అన్నారు. హ్మ్. ఆయన్నే అడిగారు. మీరు కలిస్తే ఎవరైనా అదే అడుగుతారు గదా! ఫస్ట్ హ్మ్. హ్మ్. నేను ఇది చెప్పే ముందు ఇంకో విషయం చెప్తా. హ్మ్. ఇంకో విషయం, ఆ విషయం చెప్పినాక నేను ఇది ప్లీజ్. మాట్లాడతా. ప్లీజ్. ప్లీజ్. నేను నల్గొండల మొన్న ఈ మధ్య కాలంలో ఇది సెప్టెంబర్ గదా! మన జూలైలో ఎవరో చనిపోతే నేను నల్గొండకి పోయినా. మాకు హ్మ్. బాగా కావాల్సిన వాళ్ళు. డెడ్ బాడీ ఉంది అక్కడ. నేను నిల్చొని అందరూ ఏడుస్తున్నారు. నేను నిలబడున్నా. హ్మ్. ఒక ఆమె మా దగ్గరకొచ్చింది. హ్మ్. "నమస్తే వేణుస్వామి నమస్తే. చెప్పు తల్లి." నేనేమో అందరూ ఏడుస్తున్నారు ఆ బాధలో మనం. నా బిడ్డ పెళ్లయితలేదు. ఏం జేయాలి? హ్మ్. డెడ్ బాడీ ఉంది. హ్మ్. ఇది నా కండిషన్. హ్మ్. అంటే ఏమైపోయిందంటే ఎక్కడికి పోయినా ఫస్ట్ అడిగేది ఇదే. కానీ మీరు కనపడితే అదే గదా! అంటే నెక్స్ట్ వాళ్ళ ఏంటి అన్నది. ఉద్దేశ్యం ఏందంటే ఈయన దొరకడు మళ్ళీ అనే ఉద్దేశ్యం. హ్మ్. సో, అందుకని ఇంకోటేందంటే ఈ మీడియా హడావిడి వల్ల ఏమైపోయింది, వేణుస్వామిని దొరకబట్టడం కష్టం. మీరే అవును. ఎన్ని సార్లు నాకు చెప్పిర్రు. చాలా మంది ఫోన్‌లు చేస్తుంటారు. అవును. మనం ఎంత అవైలబిలిటీ ఉన్నా గాని అట్లా అట్లా అయిపోయింది. దాన్ని నేనేం చేయలేను. హ్మ్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఏంది అన్న ఏంది ఈసారి మన పరిస్థితి ఎట్లుండబోతుంది? హ్మ్. అన్న చాలా టైం ఉంది. హ్మ్. బట్ ఒక విషయం జాగ్రత్త. మీది ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. హ్మ్. సో, జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో బుధుడులో కుజుడు వస్తా ఉన్నాడు రేపు జూన్ నుండి. హుహు. 27థ్. 2027 జూన్ నుండి ఒక హ్మ్. 8 నెలలు ఉంటాడు. సో, జాగ్రత్తగా ఉండండి. ఒకటి ఆరోగ్యపరం అంటే హ్మ్, బ్యాక్ పెయిన్ గాని, కాళ్ళకి సంబంధించిన పెయిన్స్ గాని వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏమైనా లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. హుహు. న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. హ్మ్. అంటే పాత కేసులు తిరగదోడడం గాని, లేకుంటే ఇంకేదైనా జరిగే అవకాశం ఉంది. హ్మ్. తర్వాత ఒక సజెషన్ ఇచ్చిన. హుహు. ఒక సజెషన్ ఏమిచ్చినా అన్న అంటే, ఒకవేళ జగన్ అన్న మీరు ఒకవేళ గెలిస్తే 2029లో గెలిస్తే ఒక చిన్న సజెషన్ అన్న. ఒక 2 దేవాలయాలుంటాయి. ఆ 2 దేవాలయాలకెళ్ళి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయండి. సో, అందుకని గెలుపుకు, ప్రమాణ స్వీకారానికి ఒక 10 రోజులు గ్యాప్ బెట్టండి. హ్మ్. ఈసారి మీ జాతకం బాగుంటది. ఈ హ్మ్. 10 రోజుల గ్యాప్ ఎందుకనేది మీకు తర్వాత తెలుస్తది. హ్మ్. కానీ రిజల్ట్ వచ్చిన రోజు నుండి, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండి 10 రోజులు మాత్రం ఖచ్చితంగా గ్యాప్ బెట్టండి. హ్మ్. ఈ 10 రోజులలో నేను చెప్పిన 2 దేవాలయాలు నార్త్ ఇండియాలో ఉంటాయి. అక్కడికెళ్లి రండి హ్మ్. అని చెప్పి ఎందుకన్నా ఎందుకు 10 రోజులు గ్యాప్ బెట్టాలి అన్నారు. హ్మ్. అది అప్పుడు మాట్లాడదాం. హ్మ్. మీరు గెలిచిన తర్వాత మాట్లాడదాం. హ్మ్. గెలిచిన రోజే మీతోని మాట్లాడతా. ఒకవేళ మాట్లాడి మీకు జెప్తా. ఒకవేళ మీరు గెలిస్తే ఆ రోజు మాట్లాడుకుందాం. ఇంకా టైం ఉంది. గెలుపోటముల గురించి టైం ఉంది. జనరలైజ్‌గా మళ్ళా మీరు కనిపించిర్రు కాబట్టి డిస్కషన్ అడిగిర్రు కాబట్టి చెప్పిన. హ్మ్. ఇదే డిస్కషన్ అంతే 2 విషయాలు చెప్పిన. హెల్త్ ఒకటి, కేసులు ఒకటి, హ్మ్. గెలిచిన తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ పెట్టండి ప్రమాణ స్వీకారానికి. ఈ 3 విషయాలు చెప్పిన సో, అయిపోయింది. 27 జగన్మోహన్ రెడ్డికి ట్రబుల్ ఇయర్. ఒక 8 నెలలు. అంతే కదా! సంవత్సరంలో 12 నెలలంటే 8 నెలలు ట్రబుల్. ఒక 8 నెలలు కొద్దిగా కేసుల పరంగా గాని, హెల్త్ పరంగా గాని చూసుకోవాలి. ఆయన 27లో పాదయాత్ర మొదలుపెడతా అంటున్నాడు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ మళ్ళా మీరు మాట్లాడేయని లీడ్స్ నాకు అనవసరం. ఓకే. నేను ప్రత్యేకించి బుధుడిలో కుజుడు వస్తున్నాడు కాబట్టి చెప్తా ఉన్నాను. హుహు. ఆయన జాతకంలో బుధుడు, కుజుడు కలిసున్నారు. బుధ మహర్దశలో కుజ అంతర్దశ నడుస్తోంది. హ్మ్. సో, అందుకని నేను ఈ పాయింట్ చెప్పిన అంతే. ఓకే. అది. సో, ఇప్పుడు మీరు చెప్పబోయే ప్రిడిక్షన్ ఏంటి? ఈ ఈ పాడ్‌కాస్ట్‌లో మీరు కొత్తగా ఏదో చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు, రాసుకొనొచ్చారు. ఈ సంవత్సరం అంటే ఎందుకంటే ఇప్పుడు ఏంది అసంబద్ధంగా ఈ ఆగస్ట్‌ల ఇవాళ డేట్ ఎంత? 15థ్ ఇవాళ తారీఖు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం 2026వ సంవత్సరము. హ్మ్. మరి ఈ వేణుస్వామి ఏంది ఎటు కాకుండా సెప్టెంబర్, ఆగస్టు నెలలో వచ్చి దుకాణం తెరిచిండు అంటే, హ్మ్. మొన్న జూలైలో శని వక్రీకరించిండు. హ్మ్. సో, మీనరాశిలో రేవతి నక్షత్రానికి సంబంధించి. హ్మ్. అలాగే రేపు అక్టోబర్ 31 గురువు సింహరాశి ప్రవేశం జరుగుతోంది. అతిచారంలోకెళ్ళి మళ్ళీ వెనక్కొస్తాడు. హుహు. అట్లనే 2027వ సంవత్సరం జూన్ 2వ తేదీ నాడు మళ్ళీ సైకిల్ అనేటువంటిది ఫస్ట్ నుండి స్టార్ట్ అయితుంది. అంటే శని మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. ఓకే. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ వ్యవహారము మేషరాశి అంటే రాశులలో ప్రప్రథమమైనటువంటి రాశి మేషరాశి. సో, లైఫ్‌లో చాలా చేంజెసు స ప్రపంచంలో చాలా చేంజెసు, దేశంలో చాలా చేంజెసు, చాలా రకాల చేంజెసు రాసుల పరంగా గాని, మనుషుల పరంగా గాని, ప్రకృతి పరంగా గాని ఉండే అవకాశం ఉంది. హుహు. సో, మేషరాశిలోకి శని ప్రవేశం అనేటువంటిది జరుగుతా ఉంది. అలాగే ఇప్పుడు మనకు ఈ ఈ నెలలో రవి, కేతువులు కలిసి సింహరాశిలో ఉండబోతా ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ, 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 వెరీ డేంజరస్. సెప్టెంబర్‌లో. ఆగస్ట్‌లో ఆగస్ట్‌లో. రాబోతున్నారు. హుహు. సో, రవి, కేతు కాంబినేషన్ వచ్చినప్పుడు చాలా సంచలనాలు జరుగుతాయి. హుహు. అలాగే మొన్న 12వ తారీఖు నాడు ఆగస్టు 12 నాడు ఏర్పడ్డటువంటి గ్రహణము కర్కాటక రాశికి సంబంధించినటువంటి గ్రహణం. హుహు. అలాగే గ్రహణాల కాంబినేషన్ కూడా చాలా విచిత్రమైనటువంటి కాంబినేషన్స్‌లో జరుగుతోంది. అంటే నేను గ్రహాల సంయోగం అనేటువంటిది
ఇంతకుముందు 80 సంవత్సరాల కింద జరిగినటువంటి కాంబినేషన్లో. అందువల్ల ఇప్పుడు ప్రిడిక్షన్ చెప్పాల్సి వస్తుంది. ఈ సంవత్సరం ఓన్లీ మనం ఇప్పుడు చెప్పబోయే ప్రిడిక్షను ఈ సెప్టెంబర్ 2026 నుండి డిసెంబర్ 2027 వరకు చెప్తున్నాం. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవి 4 నెలలు, అది 12 నెలలు, అంటే 16 నెలల పాటు మాత్రమే చెప్పే ప్రిడిక్షన్స్ ఇవి. ఓకే. మళ్ళీ జనవరిలో చెప్పేవి మళ్ళీ కొత్త సంవత్సరం ప్రిడిక్షన్స్ వేరు. ఓకే. ఓన్లీ ఇవి ఈ గ్రహణాలకు సంబంధించి, అలాగే ఈ రాశి మార్పులకు సంబంధించినటువంటి ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సంవత్సరాలు ఇవన్నీ కూడా. ఓకే. నేను మీకు మన జనవరిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగాదికి మీకు గుర్తుందో లేదో, నేను ఒక మాట చెప్పిన, 25 కంటే 26 డేంజర్, 26 కంటే 27 డేంజర్, అట్లా పెరుగుతూ 32 కల్లా ఈ డేంజర్ అనేటువంటిది 1000% రీచ్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ మనం చూడబోతా ఉన్నాము. చాలా సమస్యలు భారతదేశాన్ని, ప్రపంచాన్ని కబలించే అవకాశం ఉంది. కరెంట్ ఉండకపోవచ్చు, నిత్యావసర వస్తువులు దొరకకపోవచ్చు, సో పంటలు చేతికి అందకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఎల్నినో ప్రభావం చెప్తా ఉన్నారు. భగవంతుని దయ వల్ల ఈసారి అంత ప్రభావం సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, సైన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద కంపేర్ చేస్తే తక్కువనే ఉంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే లండన్లో ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. జీవితంలో ఏసీలు వేసుకున్నటువంటి లండన్ వాసులు ఇవాళ ఏసీలు వేసుకొని బతుకుతున్నారు. సో అక్కడ నిన్న నైట్ నేను మాట్లాడిన 39 నిన్న టెంపరేచర్ ఎప్పుడు లేదు లండన్లో. సో నేను అనేది ఒకసారి మీరు ఊహించండి, ఇదే 39, 40 మీకు మంచు పర్వతాల మీద ఉంటే ఏంది పరిస్థితి? మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి. సో చాలామంది రాబోయే కాలంలో మేబీ అది 29లో అవ్వచ్చు, 32లో అవ్వచ్చు, మంచు పర్వతాలు కరిగే అవకాశం ఉంది. మంచు పర్వతాలు కరిగితే మీరు జనరల్గా ఈ కలియుగ నాశనం అనేటువంటి పదం వినుంటారు. అంటే ఒకవేళ కలియుగం నాశనం అయిపోతే ప్రపంచం మునిగిపోతుంది అంటే, ప్రపంచం మునిగిపోవాలి అంటే మంచు పర్వతాలు కరిగి 10,000 అడుగుల ఎత్తుకు వాటర్ వస్తుందట. భూమి మీద 10 కిలోమీటర్ల వాటర్ ఉంటుంది. అంటే మరి ఆ లెవెల్లో కదా వాటర్ అది. సో అప్పుడు ఇంకా ప్రపంచం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అది ఒకవేళ ఇదే 40 డిగ్రీస్ కనుక మంచు పర్వతాల మీద ఉంటే పరిస్థితి ఏంది? సో ఇది ఇట్లాంటి ప్రిడిక్షన్స్, వీటి మీద నేను బాగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. అటువంటి ప్రమాదం ఉందా కమింగ్ ఇయర్ లో? ఇప్పుడేం లేదు. సో ఈ సంవత్సరం ఉండే ప్రమాదాలు ఉన్నాయి. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం ప్లీజ్. సో ముందుగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబై రాష్ట్రాలు మొత్తం మనం ఎన్ని చెప్తున్నాం, 5 రాష్ట్రాలలో ఖచ్చితంగా ఒక 3 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అనేటువంటివి గోచరిస్తున్నాయి. ఎందుకు? వాళ్ళ జాతకరీత్యా, ముఖ్యమంత్రుల జాతకరీత్యా. ఇక్కడ మనము బీహార్ సామ్రాట్ చౌదరి కానీ, ఢిల్లీ రేఖా గుప్తా కానీ, అలాగే రాజస్థాన్ భజన్లాల్ శర్మ కానీ, సో వీళ్ళ జాతకరీత్యా, అలాగే ముంబై సీఎం కానీ, మధ్యప్రదేశ్ కానీ, సో వీళ్ళ జాతకాల రీత్యా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ జాతకాలు మీకు ఎలా తెలుస్తాయి స్వామి? వాళ్ళ జాతకాలు మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ జాతకాలు నాకు ఎలా తెలుస్తాయి? టైం చూపించచ్చా? చెప్పండి చాలు. అట్లా కాదు అట్లా ఉండదు కదా. భజన్లాల్ శర్మ జాతకం మీకు ఎలా? ఇప్పుడు అట్లా ఉండదు కదా. మీరు అనుకున్నట్టు మీరు ప్రశ్న అడిగి చెప్పండి చాలు అంటే ఎట్లయితుంది? ఇప్పుడు ఇది ఫోల్డర్ వచ్చి విఐపి బర్త్డేస్ ఫోల్డర్ ఇది. ఇప్పుడు దీంట్లో మొత్తం విఐపీలు, భారతదేశానికి సంబంధించిన విఐపీలు అవి మొత్తం ఉంటాయి. మొత్తం బర్డెన్ బేస్ చేసుకుని వస్తుంది, తెలుస్తుందా వాళ్ళ నక్షత్రము? కాదు, టైంతో సహా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు హెచ్డి రేవన్న ఉన్నాడు కర్ణాటక, అంటే సడన్ గా అనిపించింది కాబట్టి చెప్తున్నా. హెచ్డి రేవన్న హసన్ లో పుట్టిండు. 2/12/1960 6:05 పొద్దున, ఫ్రైడే. ఓకే. సహా వాళ్ళకి వాళ్ళ జాతకాలను ఎట్లా వస్తాయి స్వామి మీ దగ్గరికి? గ్రౌండ్ వర్క్ చేసుకుంటామండి. ఇప్పుడు మాట్లాడితే అడ్డగోలుగా మాట్లాడితే ఏమవుతుంది అంటే మనం చెప్పిన సింక్ అవ్వవు. అంటే నేను వ్యూవర్స్ కూడా తెలియాలి కాబట్టి, వ్యూవర్స్ కూడా తెలియాలి. ఇప్పుడు తెలుగు ఈజీ నాకు, ఎందుకంటే నా దగ్గరికే వస్తారు కాబట్టి పెద్ద విషయం కాదు. తెలుగు రాష్ట్రాల క్లయింట్లు నా దగ్గరికే వస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసుకోవడం పెద్ద విషయాలు కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ తెలుగు స్టేట్స్లో అందరి జాతకాలు టైంతో సహా నా దగ్గర ఉన్నాయి. ఓకే, అది పెద్ద విషయమే కాదు. సో అందరి గురించి అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు ఉదాహరణ, మీకు నాకు వ్యక్తిగతమైనటువంటి సన్నిహితం ఉంది కాబట్టి మీకు తెలుసు, నేను వేరే స్టేట్లు కూడా చూస్తాను. ఇప్పుడు కర్ణాటక ఉంది, నేను చూస్తాను. చూసినప్పుడు వాళ్ళ జాతకాలు నా దగ్గర ఉంటాయి కదా. వాళ్ళ క్లయింట్స్ మీ దగ్గరికి వస్తారు. ఇంకొక విషయం, మీకు ముఖ్యమైన విషయం చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, మీరే ఉన్నారు, రేపు పొద్దున మీరు ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాతకం తీసుకొని పెట్టుకోరా? పెట్టుకుంటారు కదా. నా దగ్గరికి మీరు వచ్చి నేను గెలుస్తానా గెలవనా నన్ను అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు? నేనేమంటా, ఫస్ట్ ఆయనది కూడా కావాలంట కదా.
అన్నప్పుడు మీరు నాకు ఇస్తారా ఇయ్యరా? ఆ ఉమ్, బాధ్యత ఎవరిది? ఓకే మీదే కదా. ఓకే అర్థమైందా? అవతల వాళ్ళ జాతకం తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు వాళ్ళు. అయిపోయింది. తప్పదింకా. ఉమ్, ఉమ్, తప్పదు. అంటే నాకు ఈజీ యాక్సెస్ ఉంటది కదా. ఓకే ఓకే ఇప్పుడు నాకు అవతలి వ్యక్తి గెలవాలి అంటే, ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకోవాలి అంటే, నాకు అక్కడ జాతకాలు కాన్స్టిట్యున్సీ జాతకాలు కావాలి కదా. ఉమ్, 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 ఇప్పుడు స్టేట్ సీఎంల గురించి మాట్లాడుకోవాలంటే ఇద్దరు సీఎంలకు సంబంధించిన జాతకాలు చూస్తే సరిపోతుంది. ఓకే బట్ ఇక్కడ ఇండిపెండెంట్‌గా ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడుకోవాలంటే, ఆ ఎమ్మెల్యేకి సంబంధించి అపోనెంట్ మిగతా 2 పార్టీల్లో ఎవరున్నారు అంటే, ముగ్గురు జాతకాలు విశ్లేషించాలంటే నా దగ్గర 3 వచ్చినట్టే కదా. ఓకే 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 ఉమ్, సో, అట్లనే అన్ని జాతకాలొస్తాయి. ఓకే సో ఇప్పుడు భజన్ లాల్ శర్మ మొన్న మొన్న ఈయన గురించి మాట్లాడిన. మొన్న రిజైన్ చేసినటువంటి ప్రధాన్, ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్. అవును చెప్పారు మీరు రాజీనామా చేస్తారు. 1 డే బిఫోర్ రాజీనామా నేను చేస్తాడని చెప్పిన. ఉమ్, అయితే అది ట్రోలింగ్ చేద్దామని చాలామంది ఏం చేసిరంటే, దాన్ని బ్రేకింగ్ న్యూస్ కింద వేసి కొన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేస్తుంటే, ఉమ్, ఇక్కడ నా గురించి చెబుతూ ఉంటేనే అక్కడ రిజైన్ చేసిండు. ఉమ్, ఓకే, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక దాన్ని తీసేసారు. ఉమ్, అంటే చాలా వరకు ఏం చేస్తారంటే, ట్రోలింగ్ మెటీరియల్ చేద్దాము, వేణుస్వామి చెప్పిండు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడేమో, ఇప్పటివరకు భారతదేశంలో ఎప్పుడు జరగలేదు, బీజేపీ గవర్నమెంట్లో ఎవరు రిజైన్ చేయలేదు కాబట్టి ఈసారి కూడా రిజైన్ చేయడు ఉమ్, అనే ఉద్దేశంతో దాన్ని ట్రోలింగ్ మెటీరియల్ చేద్దామని టెలికాస్ట్ చేసింది. సీరియస్ అయి కూర్చుంది. ఉమ్, సో అందుకనే చెప్తున్నా, ఏదైనా నేను నోరు తెరిస్తే ఇక మీద చాలా సీరియస్గానే చెప్తాను. ఓకే అంతేగాని ట్రోలింగ్ మెటీరియల్ లాగా సో అయ్యేటట్టు సో ఇప్పుడు 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల సీఎంలు మారడానికి 3 అవకాశం. రాష్ట్రాల సీఎంలు మారే అవకాశం ఉంది. మళ్ళోసారి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం 2026 సెప్టెంబర్ నుండి ఉమ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబై రాష్ట్రాలలో అధిక సంఖ్యలో, అంటే ఇంచుమించు 60% అంటే ఒక 3 రాష్ట్రాలు వేసుకోండి. ఉమ్, బీహార్ సామ్రాజ్ చౌదరి కానీ, ఢిల్లీ రేఖా గుప్తా కానీ, రాజస్థాన్ భజన్ లాల్ శర్మ కానీ ఈ ముఖ్యమంత్రులు మారడము, లేదా మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆరోగ్యపరమైన ఇబ్బందులతోటి ఆయన తన పదవిని కోల్పోవడము కనిపిస్తుంది. ఉమ్, ఉమ్, ఇది వెరీ క్లియర్. ఓకే అండ్ ఈ సంవత్సరం 2026 నవంబర్లో అమెరికా, ఆస్ట్రేలియా మరియు యూరప్ దేశాల్లో ఉండే భారతదేశ విద్యార్థులు విపరీతమైన సమస్యలు ఏర్పడి స్వదేశానికి అధిక సంఖ్యలో తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. యుఎస్ రిటర్న్స్ ఉంటాయి మనకి. యుఎస్ రిటర్న్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు ఆల్రెడీ ఇప్పటికే చూస్తున్నారు అవును. ట్రంప్ చేసే పిచ్చి పనులు. సో ఉమ్, దానివల్ల ఈ మన భారతదేశ విద్యార్థులకు చాలా చాలా సమస్యలు ఏర్పడి వాళ్ళు ఇండియాకు వచ్చేటువంటి మార్గమే తప్ప వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి కనిపిస్తలేదు. ఉమ్, ఉమ్, సో అదొకటి కనిపిస్తూ ఉంది. ఓకే అండ్ దీంట్లో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఒకవేళ ఎవరైనా డౌట్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటే, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, వీళ్ళు విద్యార్థులు అక్కడ అవకాశాలు లేకపోతే ఇండియాకి తిరిగి రావడం బెటర్. ఈ పర్టికులర్ రాసులు ఈ వాళ్ళు. పర్టికులర్ రాష్ట్రాల వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకుని, డబ్బులు వేస్ట్ చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉండడం కంటే ఇండియాకి వచ్చేయడం బెటర్. ఉమ్, అలాగే అలాగే ఈ సంవత్సరము నితిన్ గడ్కరీ మరియు అమిత్ షా గారి జాతకము ఇద్దరికి కూడా 3వసారి ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఉమ్, 3వసారి ఏలినాటి శని ఆరోగ్యపరమైన ఇబ్బందులను కలిగిస్తుంది కాబట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్, సో మళ్ళీ నెక్స్ట్ కూడా భారతదేశాన్ని ప్రస్తుతం ఎలాగైతే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు పరిపాలిస్తున్నారో సేమ్ అట్లాగే పెళ్లిగా అన్నటువంటి వాళ్ళు మళ్ళీ పరిపాలించేటువంటి అవకాశం నరేంద్ర కనిపిస్తుంది. మోదీకి పెళ్ళైంది పెళ్ళి అయ్యింది, బట్ సింగిల్ కదా. Hmm, నేను he's అనేది single. సింగిల్, నేను సింగిల్. ఓకే సో యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేదా రాహుల్ గాంధీయా? రాహుల్ గాంధీ. ఆ, నేను జాతకపరంగా పెద్ద మాట్లాడుతున్నా. పెద్ద విషయం అది. రాహుల్ గాంధీకి ఆ. అవకాశం ఉందండి. సో అది కనిపిస్తూ ఉంది. అలాగే అమిత్ షా కూడా ప్రధానమంత్రి రేస్లో ఉండే అవకాశం ఉంది ఉమ్, అంటే జాతకపరంగా. ఉమ్, సో సెప్టెంబర్ నుండి ఏషియా దేశాలలో చాలా దేశాలలో ఇంటర్నెట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆసియా కంట్రీస్ లో ఎందుకు ఆ, ఆ, నేను ఇంటర్నెట్ కట్ చేస్తున్నా ఆగిపోతే- ఏంటి సార్? ఇంటర్నెట్ అయిపోతుంది. మీరు ఎందుకు అంటే నేను రీజన్ కట్ చెప్పాలి. చేస్తా? కాదు, పర్సన్ కంటే ఆయన జాతకం బాగాలేదు. ఆ, మొత్తం ఏరియా మొత్తానికి సూపర్ సూపర్ సూపర్. కుజుడు, కేతు, ఇందాక నేను మాట్లాడుకున్నట్టు కొన్ని కాంబినేషన్స్, గ్రహాల కాంబినేషన్స్. ఇప్పుడు మిథున రాశిలో కుజుడు ఉన్నాడు. Hmm. సో ఎక్కడికి పోతున్నాడు, సో అవన్నీ అనలైజ్ చేసుకుని చెప్తాం. సో ఇంటర్నెట్ కానీ, కరెంట్ కానీ, ఇవన్నీ కానీ కుజుడికి రిలేటెడ్ ఉండేటువంటి పర్టికులర్ ఆసియా కంట్రీ అంటే మన ఇప్పుడు ఆసియా కంట్రీస్ అంటే ఏ అనే లెటర్ మేషరాశికి సంబంధించింది. ఓకే. మేషరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. మరి ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా కూడా అవి కూడా ఉన్నాయి. అందుకని చెప్పినా కదా ఇందాక. ఇప్పుడు ఇందాక ఏం చెప్పినా, అమెరికా, ఆస్ట్రేలియా విద్యార్థులు అని చెప్పినా కదా. ఉమ్, ఖచ్చితంగా ఆ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎవరైతే ఏ లెటర్తో ఉంటారో దేశాలు కానీ, మనుషులు కానీ ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే 30 ఏళ్ళ తర్వాత శని మళ్ళీ దాంట్లో ప్రవేశిస్తున్నాడు మేషరాశిలోకి. ఓకే. సో ఇక్కడ ఏ లెటర్ తీసుకోవాలి, ఏషియన్ కంట్రీస్ అనేది ఏ లెటర్. ఉమ్, సో అందుకని సమస్యలు ఉండబోతా ఉన్నాయి.